మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన 336 ముళ్ళు సీరియల్ 11వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. తమ బంగ్లా ముందు కారాగిన చప్పుడు విని స్వప్న వచ్చిందేమోనని తొంగి చూసింది రమ్య. కారులోంచి ఓ స్థూలకాయురాలు దిగింది. ఓ క్షణం ఆమె వంక పరిశీలనగా చూసిన రమ్య ఆమెను గుర్తించింది. మరుక్షణం సక్కుబాయ్ ఆంటీ అని ఎదురెళ్ళింది. ఏం బేబీ, బాగున్నావా? ఆప్యాయంగా పలకరించింది సక్కుబాయ్. బాగున్నాను ఆంటీ, మీరేంటి చిక్కిపోయారు అంది రమ్య. ఎదుటివారు ఆ మాట పరాచకానికన్నా నమ్మేయడం సక్కుబాయ్ బలహీనత. ఎప్పట్లానే ఆరోగ్యం బాగుండలేదు అని బాధపడుతూ ఇంట్లోకి నడిచి అక్కడున్న సోఫాలో తన భారీ కాయాన్ని చేర్చింది. మీ అమెరికా ట్రిప్ ఎలా జరిగింది? ఆసక్తిగా అడిగింది రమ్య. బాగా జరిగింది, కాకపోతే నీ పెళ్లి మిస్ అయ్యాను అని బాధపడింది సక్కుబాయ్. సక్కుబాయ్ రమ్య తల్లి రాధమణికి బెస్ట్ ఫ్రెండ్. రమ్యకు కూడా చిన్నప్పటి నుంచి సక్కుబాయ్ దగ్గర చనువు ఎక్కువ. నేను దేశంలో లేనప్పుడు ఎవరో కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావట. నువ్వు ప్రేమించావంటే కుర్రాడు చాకులాంటి వాడై ఉండాలి. సక్కుబాయ్ కన్ను గీటింది. చి పోండా ఆంటీ. రమ్య సిగ్గుపడింది. అంతలో అరుంధతమ్మ అటు వచ్చింది. స్వప్నతో జరిగిన అనుభవం గుర్తుకొచ్చి రమ్య అరుంధతమ్మను సక్కుబాయ్కి పరిచయం చేసింది. సక్కుబాయ్ అరుంధతమ్మ వంక పరిశీలనగా చూసి, నీ పేరు అరుంధతమ్మ కదూ అని ప్రశ్నించింది. అరుంధతమ్మ అవునన్నట్లు తల పంకించింది. మా అత్తయ్య ఇంతకు ముందే మీకు తెలుసా ఆంటీ అడిగింది రమ్య. సక్కుబాయ్ రమ్య అడిగింది పట్టించుకోకుండా, నువ్వు వంటలు చేసేదానివి కదూ అని అడిగింది. అవునమ్మా బదులిచ్చింది అరుంధతమ్మ. మంచిది మూతి తిప్పుకుంది సక్కుబాయ్. అరుంధతమ్మ కాఫీ కలుపుకు రావడానికి లోనికి నడిచింది. సక్కుబాయ్ రమ్య వంక చిరుకోపంగా చూస్తూ, నువ్వు చేసిన పనేం బాలేదు బేబీ, మన అంతస్తుకు తగిన కుర్రాన్ని ప్రేమించి ఉండవలసింది అంది. ఆ మాటకు రమ్యకు నవ్వొచ్చింది. ప్రేమ కులం చూసి అంతస్తు చూసి పుట్టదాంటీ అంది. మీ మమ్మీ నీ ప్రేమ వ్యవహారం గురించి చెప్పి బాధపడితే నేను నిన్నే సపోర్ట్ చేశాను, కానీ ఇక్కడ మీ అత్తయ్యను చూశాక నువ్వు పొరపాటు చేశావని అర్థమైంది. ఆంటీ, అత్తయ్య గతంలో వంటలు చేసి ఉండొచ్చు, కష్టపడి పనిచేయడం తప్పేం కాదు కదా. ఆ మాత్రం నాకు తెలీదా రమ్య? వంటలు చేయడం తప్పు కాదు, దొంగతనం చేయడం ఖచ్చితంగా తప్పే. ఏంటి మీరనేది? రమ్య విస్మయంగా అడిగింది. అవును బేబీ, మా ఫ్రెండ్ కూతురు పెళ్లికి వెళ్ళాను. అక్కడ ఈ అరుంధతమ్మ మగపెళ్లివారి విడిదింటికి వెళ్ళి నెక్లెస్ ఒకటి కాజేసింది. ఎవరో చూసి గొడవ చేశారు. అరుంధతమ్మని పిలిచి వాకప్ చేశారు. మొదట బుకాయించినా తర్వాత నేరం ఒప్పుకొని నెక్లెస్ తిరిగిచ్చేసింది. ఇదంతా నేను విన్నది కాదు, స్వయంగా చూసింది. నమ్మలేకపోతున్నాను. అందుకే ప్రేమ గుడ్డిది అన్నారు. అంతలో అరుంధతమ్మ ట్రేతో కాఫీలు తెచ్చి రమ్యకు సక్కుబాయ్కి అందించింది. తొలిసారిగా అరుంధతమ్మను కొత్త కోణంలోంచి చూసింది రమ్య. ఆమెకు అత్తగారి రూపం బహు వికృతంగా కనిపించింది. ఈ దొంగక తనింతకాలం ఎంత గౌరవం ఇచ్చింది అనుకుంది. రమ్యకు అరుంధతమ్మ మీద అసహ్యం వేసింది. సక్కుబాయ్ ఓ అరగంట సేపు రమ్యతో కాలక్షేపం చేసింది. ఆ అరగంటలో రమ్య బుర్ర ఎంత పాడు చేయాలో అంత పాడు చేసి వెళ్లిపోయింది. అరుంధతమ్మకు సక్కుబాయ్ గురించి, ఆమె మనస్తత్వం గురించి తెలుసు. ఆమె తన గురించి ఎంత చెడ్డగా కోడలతో చెప్పి ఉంటుందో అరుంధతమ్మ ఊహించింది. కోడలు చెప్పుడు మాటలు వినకుండా విఘ్నత ప్రదర్శిస్తే పర్లేదు, లేకుంటే రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఊహ అరుంధతమ్మకు మనశ్శాంతి లేకుండా చేసింది. వంశీ రమ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అరుంధతమ్మ వడ్డించపోతే మేము వడ్డించుకుంటాం అంది రమ్య. అరుంధతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మను వడ్డించనీయలేకపోయావా అన్నాడు వంశీ. అన్ని పనులు అత్తయ్య చేస్తుంది, ఈ చిన్న పనైనా నన్ను చేయనియండి అని రమ్య వంశీకి వడ్డించింది. తన కంచంలో తను వడ్డించుకొని తింటుంటే రమ్యకు తృప్తిగా అనిపించింది. అరుంధతమ్మ దొంగ అని తెలిసాక ఆమె ఉనికి రమ్యకు బొత్తిగా గిట్టడం లేదు. వంశీ భోంచేస్తుండగా, రేపు సాయంత్రం స్వప్న నేను షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం అంది రమ్య. వెళ్ళండి అన్నాడు వంశీ. ఓ 10,000 కావాలి అంది రమ్య. 10,000?
వంశీ ఆశ్చర్యపోయాడు. అవును, పట్టు చీర, కొద్దిగా కాస్మెటిక్స్ కొనాలి అన్నది రమ్య. 10,000 అడిగేసరికి ఏం చెప్పాలో వంశీకి తోచలేదు. అప్పటికి అతని జీతంలో 10,000 మిగిల్చాడు. అతనికి ఎప్పుడు విశ్వనాథం గారి బాకీ ఎలా తీర్చాలా అన్న ఆలోచనే మదిలో మెదులుతున్నది. తన మనసు తెలుసుకోకుండా రమ్య పట్టుచీరకు 10,000 అడిగేసరికి వంశీ ఆ విషయం రమ్యతో చెప్పాలా వద్దా అని సందిగ్ధంలో పడ్డాడు. అతను ఆలోచించడం గమనించిన రమ్య, డబ్బుకు నువ్వు ఇబ్బంది పడొద్దు, నీ దగ్గర లేకపోతే డాడీ దగ్గర తీసుకుంటాను అంది. ప్రస్తుత పరిస్థితిలో రమ్యకు డబ్బిచ్చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు వంశీ. నెమ్మదిగా ఆమెకు అనవసర ఖర్చులు తగ్గించమని నచ్చచెప్పాలనుకున్నాడు. రేపు ఉదయం బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసిస్తాను అన్నాడు వంశీ. 2 నెలల కష్టార్జితం వృధాగా ఖర్చయిపోతున్నందుకు వంశీకి బాధగా అనిపించింది. అన్నట్లుగానే మర్నాడు ఫ్యాక్టరీకి వెళ్లే ముందే బ్యాంక్ నుంచి డబ్బు విత్డ్రా చేసి రమ్యకిచ్చాడు. థ్యాంక్స్ అంది రమ్య. డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేయి అన్నాడు వంశీ. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అతను ఆ మాట అనకుండా ఉండలేకపోయాడు. రమ్య వంశీ వంక అదో మాదిరి చూసింది. ఆ చూపులోని భావం వంశీ ఖచ్చితంగా గ్రహించలేకపోయాడు. అతను అక్కడి నుంచి బయలుదేరి ఫ్యాక్టరీ చేరాడు. ఫ్యాక్టరీలో కూడా అతను పని మీద మనసు లగ్నం చేయలేకపోయాడు. అతనికి రమ్యలో వస్తున్న మార్పులు కొంచెం కొంచెం అవగతం అవుతున్నాయి. ఆ మార్పులు డాన్స్ స్కూల్లో చేరాకనే మొదలయ్యాయని, అందుకు కారణం కొత్త స్నేహితురాలు స్వప్న అని కూడా గ్రహించాడు వంశీ. అన్నింటికీ మించి అతన్ని కలవరపరిచింది తన తల్లి పట్ల రమ్య వైఖరిలో వచ్చిన కొద్దిపాటి మార్పు. ఇప్పుడు రమ్య కన్నుల్లో కదలాడుతున్న సన్నపాటి నిర్లక్ష్యం భవిష్యత్తులో మరింత దారుణంగా పెరిగి తమ జీవితాలను అతలాకుతలం చేస్తుందేమోనని సందేహించాడు వంశీ. ఆ సాయంత్రం కాస్తంత పెందలాడే వంశీ ఇల్లు చేరాడు. ఇంట్లో రమ్య లేదు. అమ్మాయి స్వప్నతో షాపింగ్కి వెళ్ళింది అని ముక్తసరిగా చెప్పింది అరుంధతమ్మ. అలానే బెడ్ మీద ఉండిపోయాడు. బెడ్రూంలోని అర్ధనారీశ్వరుడు పెయింటింగ్ చూస్తుంటే వంశీకి మనసులో వేదన కలిగింది. తనలో సగభాగంగా ఉండవలసిన రమ్య మెల్లమెల్లగా తన నుంచి విడిపోతున్న ఫీలింగ్ కలిగింది. వంశీ పద్ధతులు, అతని మనస్తత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేశాక విశ్వనాథం గారికి వంశీ మీద అభిమానం రెట్టింపైంది. తన కొడుకైనా అల్లుడైనా వంశీనే అనుకునేవారాయన. వంశీని తన ఫ్యాక్టరీ నుంచి తప్పించి అతని చేత సొంతంగా బిజినెస్ చేయించాలని ప్లాన్ చేశారాయన. ఆ విషయం వంశీతో మాత్రం ప్రస్తావించలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు వంశీకి చెప్పి నచ్చజెప్పాలనుకున్నారాయన. వంశీ అభిమానం తెలిసిన వాడైనందునే విశ్వనాథం గారు రమ్య అడిగిన వెంటనే కారు కూడా కొనలేదు. వంశీ ఎక్కడ నొచ్చుకుంటాడోనని సందేహించారాయన. అయితే రమ్య నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో విశ్వనాథం గారు కారు విషయమై వంశీతో మాట్లాడారు. మావగారు ప్రతి చిన్న విషయంలోనూ తన అభిప్రాయానికి ప్రాముఖ్యతనియడం వంశీ గమనించాడు. సాధారణంగా డబ్బున్న వారికి ఉండే అహం ఆయనకు ఏమాత్రం లేదని వంశీ తరచూ అనుకుంటూ ఉంటాడు. విశ్వనాథం గారు కారు విషయం అడిగినప్పుడు రమ్య ముచ్చట పడుతుంది, కొనండి అన్నాడు వంశీ. వంశీ నుంచి ఆ మాట వచ్చాక విశ్వనాథం గారు మరిక ఆలస్యం చేయక కారు కొనేశారు. కారు వచ్చిన రోజు రమ్య వంశీతో సినిమాకి వెళ్దామంది. వంశీ ఒప్పుకున్నాడు. ఇద్దరూ ఇండిపెండెన్స్ డేకి వెళ్లారు. థియేటర్లో రమ్య వంశీ చేతిని తన చేతిలోకి తీసుకుని, వంశీ, నువ్వు ఎక్కువ సమయం ఫ్యాక్టరీలోనే గడిపేస్తున్నావు, నాకైతే ఎందుకో మనం ఇద్దరం విడివిడిగా ఉంటున్నట్లే ఉంది అంది దిగులుగా. అంత జీతం తీసుకుంటున్నప్పుడు కష్టపడి పని చేయకపోతే ఎలా అన్నాడు వంశీ. నాకైతే అందరికీ దూరంగా పోయి మనమిద్దరమే ఒకరినొకరు చూసుకుంటూ జీవితం అంతా గడిపేయాలనుంది అంది. కలలు కంటున్నావా అన్నాడు వంశీ. ఐ లవ్ యూ సో మచ్ వంశీ. రమ్య వంశీ చేతిని ముద్దాడింది. అతను అవ్యక్తానుభూతికి గురయ్యాడు. ఒకరోజు వంశీ ఫ్యాక్టరీలో ఉండగా సుధీర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సార్, అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయినట్లు ఫోన్ వచ్చింది. ఏం చేయాలో పాల్పోవడం లేదు. ఈ వార్త తెలిస్తే అమ్మా నాన్న బ్రతకరు అని ఫోన్లోనే ఏడ్చేశాడు సుధీర్. శివరాం మరణ వార్త వంశీకి సైతం విద్యుద్ఘాతమే అయింది. అతను ఓ క్షణంలో తేరుకొని నేనిప్పుడే వస్తున్నాను అని మామగారికి ఆ వార్త చెవిన వేసి హుటాహుటిన అరుంధతి మ్యారేజ్ లింక్స్ వద్దకు వెళ్ళాడు. అక్కడ సుధీర్ నిశ్చేష్టుడై ఉన్నాడు. సుధీర్, నీవే ఇలాగైపోతే అమ్మా నాన్నలు ఏమవుతారు? ముందు ఢిల్లీ వెళ్ళి అక్కడ సంగతి చూద్దాం అని వంశీ ధైర్యం చెప్పాడు. ఆ క్షణం నుంచి అన్ని పనులు వంశీనే తన భుజాల మీద వేసుకున్నాడు. అతను ఆ విషాద వార్త శివరాం తల్లిదండ్రులకు
సానునయంగా చెప్పి వారిని సమాధానపరిచాడు. పుత్రశోకంతో ఆ వృద్ధులిద్దరూ కుమిలిపోతుంటే తోడుగా నిలిచి ఓదార్చాడు. విశ్వనాథం గారు వారందరూ ఢిల్లీ వెళ్లడానికి ఫ్లైట్ టికెట్స్ ఏర్పాటు చేశారు. వాళ్లతో పాటు వంశీ కూడా ఢిల్లీ వెళ్ళాడు. శివరాం శవం ముందు కూర్చొని అతని భార్య వసుంధర గుండె పగిలేలా ఏడుస్తుంది. వంశీని దగ్గరుండి శవదహనానికి ఏర్పాట్లు చేశాడు. ఆ తర్వాత వారం రోజులు అక్కడే ఉండి వంశీ శివరాం పనిచేస్తున్న ఆఫీస్ నుంచి వసుంధరకి రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ వచ్చే ఏర్పాటు చేశాడు. తర్వాత వసుంధరను తీసుకుని వైజాగ్ బయలుదేరిపోయాడు. వంశీ ఇల్లు చేరేసరికి రమ్య ఇంట్లో లేదు. స్వప్న మరికొందరు ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్కి వెళ్ళిందని చెప్పింది అరుంధతమ్మ. శివరాం మరణంతో వంశీ మానసికంగా కృంగిపోయాడు. పనుల ఒత్తిడితో విశ్రాంతి లేక అలసిపోయిన వంశీకి రాగానే రమ్య లేకపోవడంతో బాగా కోపం వచ్చింది. మరునాటి సాయంత్రం వచ్చింది రమ్య. వంశీని చూడగానే వెరీ సారీ వంశీ, నీ ఫ్రెండ్ చనిపోయాడట అంది. ఎక్కడికి వెళ్ళావు? కోపంగా అడిగాడు వంశీ. అతని ముఖ కవళికలు చూడగానే రమ్యకు చికాకు అనిపించింది. అపరాధిలా తనను నిలదీస్తున్నందుకు ఒళ్ళు మండింది. ఎక్కడికి వెళ్ళింది మీ అమ్మగారు చెప్పలేదా అని పెడసరంగా సమాధానమిచ్చింది. రమ్య, ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను. నీ ధోరణి నాకు నచ్చలేదు. స్వప్నతో షాపింగులకి పిక్నిక్లకి తిరగడం నాకు ఇష్టం లేదు. మరెప్పుడు వెళ్లకు తీవ్రంగా హెచ్చరించాడు వంశీ. ఎక్కడికి వెళ్లకుండా వంటింటి కుందెల్లా ఇంట్లో పడుండమంటావా? రమ్య కూడా తీవ్ర స్వరంతోనే అడిగింది. నాకు అటువంటి ఉద్దేశమే ఉంటే నిన్ను డాన్స్ స్కూల్కి వెళ్ళమని ఎంకరేజ్ చేసి ఉండేవాడిని కాను. అంత విశాల భావాలు ఉన్నవాడివైతే నన్ను కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు? నువ్వు నీకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తున్నప్పుడు కట్టడి తప్పదు. పెళ్లికి ముందే చెప్పాను నా అభిరుచుల్ని నువ్వు గౌరవించాలని. ఏమిటి నీ అభిరుచి? నేను ఇంట్లో లేనప్పుడు అమ్మను ఒక్కతిని వదిలి నువ్వు బలాదుర్గ తిరగడం అని అభిరుచి? వంశీ కోపంగా అన్నాడు. ఓహ్, అయితే ఇది మీ అమ్మగారి ఫిర్యాదన్నమాట, రమ్య వ్యంగ్యంగా అంది. మా అమ్మ అలా మరొకరి మీద ఫిర్యాదులు చేసే రకం కాదు. అవునవును, ఆవిడ మంచితనం గురించి మా సక్కుబాయ్ ఆంటీ చెప్పింది. అమ్మ ఎటువంటిదో నాకు తెలుసు, మరొకరి సర్టిఫికెట్స్ అవసరం లేదు. కొడుకు కోడలు గొడవ పడడం వంటగదిలోంచి అరుంధతమ్మ వింటూనే ఉంది. అదెక్కడ చిలికి చిలికి గాలివాన అవుతుందోనని భయపడి వంశీ ఊరుకో అని చిన్నగా కేక వేసింది. వంశీ తనను తను కంట్రోల్ చేసుకుంటూ గదిలోకి నడిచాడు. చెప్పేవన్నీ చెప్పి ఏం ఎరగని దానిలో ఎంత అమాయకంగా వారిస్తున్నదో. రమ్య గొణగడం వంశీకి అస్పష్టంగా వినిపించింది. ఆ రాత్రి వంశీ రమ్య తొలిసారిగా ఎడముఖం పెడముఖంగా పడుకున్నారు. మర్నాటి ఉదయం కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. వంశీ ఫ్యాక్టరీకి వెళ్ళగానే రమ్య స్నానం చేసి అరుంధతమ్మతో నేను మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను అని ముక్తసరిగా చెప్పి బయలుదేరిపోయింది. ఎప్పుడొస్తావమ్మా అని అడిగింది అరుంధతమ్మ. ఆయన గారిని అక్కడికి రమ్మనండి అని విసురుగా చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది రమ్య. ఆ రాత్రి వంశీతో అరుంధతమ్మ రమ్య వెళ్లిన సంగతి చెప్పి నువ్వు తొందరపడ్డావు వంశీ, అంత కఠినంగా మాట్లాడకుండా ఉండవలసింది అంది. తొందరపడ్డం కాదమ్మా, ఇప్పటికే ఆలస్యం చేశాను అన్నాడు వంశీ. అతను రమ్య కోసం విశ్వనాథం గారింటికి వెళ్ళలేదు. తను పుట్టింటికి రాగానే వంశీ తనను తీసుకువెళ్లడానికి వస్తాడని ఊహించింది రమ్య. అతను రాకపోయేసరికి ఆమె అభిమానం దెబ్బతింది. వారం గడిచినా రమ్య వంశీ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో విశ్వనాథం గారికి కూతురు అల్లుడు గొడవ పడినట్లు రూఢి అయింది. అతను వంశీ లేనప్పుడు అరుంధతమ్మను కలిసి విషయం వాకప్ చేశాడు. అతనెంతో నచ్చజెప్తే గాని అరుంధతమ్మ విషయం వివరించలేదు. అతను అరుంధతమ్మతో విచారించకండి, నేను చక్కదిద్దుతాను అని భరోసా ఇచ్చి బయలుదేరిపోయాడు. ఇదండి 336 ముళ్ళు సీరియల్ 11వ భాగం. మరో భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.